తెప్పించుకోగలిగారు. హైకమాండ్ అంతా కూడా కేశవరావు, డి శ్రీనివాస్ వీళ్ళకి సంబంధించిన సానుభూతి పనులకు ఇదివరకు ఎమ్మెల్సీ టికెట్ అంటే కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడుతుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో నో డౌట్ రేవంత్ రెడ్డి తన వర్గీయులకు అవుట్ రైట్ గా సీట్లు ఇప్పించుకోగలిగారు. ఇప్పుడు ఎమ్మెల్సీలో ఇప్పుడు 1 year పాలన తర్వాత, కానీ ఎమ్మెల్సీలో మొన్న ఫస్ట్ టైం చేసిన దానిలో మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు, ప్లస్ మన ఎన్ఎస్యూ నుంచి వెంకట్కి ఇచ్చారు. అవి రెండు కూడా రేవంత్ రెడ్డి ఛాయిస్ కాదు అంటారు. ఓకే, సో అట్లా ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా చూస్తారు, ఈ వచ్చిన టికెట్లను బట్టి ఎవరి మాట ఎక్కువ నడుస్తుంది, రేవంత్ రెడ్డి మాట నడుస్తుందా, బట్టి విక్రమార్క, ఉత్తమ్ వీళ్ళ మాట నడుస్తుందా, కోమటిరెడ్డి మాట నడుస్తుందా అన్నది కూడా కాంగ్రెస్ క్యాడర్ కన్క్లూజన్కి వస్తారు. లేదా వీళ్ళందరినీ కాదని నేను ఇప్పుడు చెప్పినట్టు హైకమాండ్ కోట అజారుద్దీన్ రావచ్చా, ఇవన్నీ కూడా డిసైడ్ అవుతాయి ఈ 2-3 days లో. రాజకీయ పరిణామాలు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికతో హీట్ ఎక్కింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వల్ల కొంత ఉంది అసంతృప్తి. 1 year 2 months లోనే మనం గ్రాడ్యుయేట్ ఎన్నిక ఓడిపోయినాం, విజిబుల్ గా కనబడుతుందని చూద్దాం. హైకమాండ్ కూడా ఏ ఇంప్రెషన్తో ఉంది, ఎవరి మీద ఏ ఇంప్రెషన్తో ఉంది, మంచి ఒపీనియన్ ఏ మంత్రి మీద ఉంది, ఏ నాయకుడి మీద ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ సీట్ల ద్వారా మనకు అర్థమవుతుంది. రాష్ట్ర నాయకత్వం మీద ఏ ఒపీనియన్తో ఉంది, హైకమాండే పూర్తిగా ఇక్కడి నుంచి అధికారాన్ని చెలాయించాలనుకుంటుందా, ఫ్రీ హ్యాండ్ ఇస్తుందా. ఏదైనా మంత్రివర్గం అయితే ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే 11-12 మంది మంత్రులు తెలంగాణ ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 44 మంది మంత్రులు ఉండేవాళ్ళు. చాలా శాఖలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ తర్వాత ఇప్పుడు ఉగాదికి చేస్తామంటారు. ఉగాది అంటే మార్చి 29-30 ఉంది ఉగాది. చేస్తాం ఈ ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాత అని అంటున్నారు. చేయాలి, చేయకపోతే కూడా ఇబ్బంది. ఎడ్యుకేషన్కి మంత్రి లేరు, హోంమంత్రి లేరు, మీకు హాస్టల్లో మరణాలు సంభవిస్తున్నాయి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్రి లేరు, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ లేరు. కాబట్టి ఈ ఎమ్మెల్సీ తర్వాత అయినా మంత్రివర్గ విస్తరణ ఏదో పదవుల గురించి అని కాదు, ప్రజల సమస్యలు పాలన గాడిలో పడాలంటే మంత్రి ఉండాలి అక్కడ. ఎందుకంటే ఇది కేసీఆర్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కాదు, అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు మంత్రులు నామమాత్రం. మోడీ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా కాదు. కాంగ్రెస్ లో మంత్రులకు కూడా స్వేచ్ఛ ఉంటుంది, కానీ మంత్రుల మీద వేరే రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్ళు ఎక్కువ సంపాదన మీద పడ్డారని ఆరోపణ, వాళ్ళ దాకా వచ్చిందో లేదో ఖచ్చితంగా ఆరోపణ అయితే ఉంది. పార్టీ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ సంపాదన మీద పడ్డదని నాతో చాలా మంది ఎమ్మెల్యేలు స్వయంగా చెప్పిన పరిస్థితి. ఎమ్మెల్యేలే హ్యాపీగా లేరు మంత్రుల మీద, అందుకనే 11 మంది ఎమ్మెల్యేలు మన మీటింగ్ పెట్టుకున్నారు అనిరుద్ధ్ రెడ్డి నాయకత్వంలో. సో చూడాలి ఈ ఎమ్మెల్సీ అయిన తర్వాత, మంత్రివర్గం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గాడిలో పడి అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఓకే భరత్, అంటే ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ లో వెరీ టఫ్ టాపిక్ ఇది, చాలా టఫ్ అనాలిసిస్. ఎందుకంటే కాంగ్రెస్ కే చాలా కష్టం ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి DNA.